ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఇవాళ మన భగవద్గీత శ్లోకం అష్టమోధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 4వ శ్లోకం. అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం అధియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం వరా. ఈ శ్లోకానికి అర్థం నశించిపోయే సమస్త భౌతిక పదార్థాలనే అధిభూతం అంటారు. సమస్త దేవతలకు అధిపతి అయిన విరాట్ పురుషుడే అధిదైవం. ఈ శరీరంలో నివసిస్తూ అన్ని యజ్ఞాలకు ఆధారమైన అధియజ్ఞుడు నేనే. The perishable material world is called Adibhuta. The cosmic person who presides over the gods is called Adidaiva. And I alone dwelling in the body of all living beings am the Adiyajna. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు. మనం చూస్తున్న శరీరాలు, వస్తువులు, సంపద, పదవులు అన్నీ నశించేవి. అందుకే వాటి పట్ల అతిగా మమకారం పెంచుకోకూడదు. మనం చేసే ప్రతి మంచి కార్యాన్ని భగవంతునికి అర్పణాభావంతో చేసి ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ జీవించాలి. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. జై హింద్.